సోదరులారా, ఉసామా బిన్ జయద్ ఇలా పేర్కొన్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకప్పుడు మమ్ములను ఒక శత్రు గ్రామానికి పంపించారు. అప్పుడు మేము జుహైనా తెగ వద్దకు వెళ్తుండగా యుద్ధం ప్రారంభం కావటానికి మునుపు ఒక వ్యక్తి కానవచ్చాడు. అతడు తాను ఇస్లాం స్వీకరించానని తెలపడానికి విశ్వాస పవిత్ర వచనం లా ఇలాహ ఇల్లల్లా పఠించాడు. అయినప్పటికీ నేను అతన్ని చంపివేశాను. ఆ తరువాత నేను చేసింది తప్పో ఒప్పో అర్థం కాక సందేహం వచ్చి దైవ ప్రవక్త గారిని ప్రశ్నించాను. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా నిలదీశారు, ఏమిటి? అతడు ఇస్లాం విశ్వాస పవిత్ర వచనమైన లా ఇలాహ ఇల్లల్లా పఠించిన తరువాత కూడా అతన్ని చంపివేశావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ దైవ ప్రవక్త, అతడు చిత్తశుద్ధితో ఇస్లాం స్వీకరించక తన ప్రాణరక్షణకై నోటితో మాత్రం ఇస్లామీయ పవిత్ర వచనం పఠించాడు. నా మాట విని దైవ ప్రవక్త ఇలా అన్నారు, అతడు చిత్తశుద్ధితో ఇస్లాం స్వీకరించాడో లేక ప్రాణరక్షణకై నోటితో మాత్రమే పలికాడో తెలియడానికి నీవు అతని గుండె చీల్చి చూశావా? ఈ విధంగా దైవ ప్రవక్త పలుకుచుండగా నేను చేసిన తప్పుపై అమితంగా పశ్చాత్తాపం కలిగి నేను అదే రోజు ఇస్లాం స్వీకరించి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచించాను. మిత్రులారా, ఈ లా ఇలాహ ఇల్లల్లా అనే వచనం ఒక్క ఇస్లాంలోనే కాదు, మనం వేదాలు చదివితే అందులో కూడా ఉంది, బైబిల్లో కూడా ఉంది, ఇంకా ఉపనిషత్తుల్లో కూడా ఉంది. అంటే దేవుడు ఒకే ఒక్కడు, నిష్కలంకుడు, నిర్వాకారుడు, నిస్సహాయుడు. దైవ గ్రంథాలన్నీ దేవుడు ఒకే ఒక్కడని, ఆయన్ను మానవులు చూడలేరని, నిష్కలంకుడని, నిర్వాకారుడని సమస్త గ్రంథాలు మనకు చెబుతున్నాయి. అయినా మనం వినక పరస్పరం కొట్లాటకు దిగుతున్నాము, ఒకరినొకరు చంపుకుంటున్నాము, ఒకరినొకరు నష్టపరుచుకుంటున్నాము. కానీ ధర్మం విషయంలో ఎటువంటి వివాదాలు, ఎటువంటి రక్తపాతాలు ఏమాత్రం అవసరం లేదు. మనం పరికించాలి, ఏది సత్యమైతే దాన్ని అనుసరించాలి. మిత్రులారా, అదేవిధంగా ఇస్లామీయ పవిత్ర పదమైన లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా పట్ల విశ్వాసం కలిగి ఉంటే సర్వ పాపాలు సమసిపోతాయి.